సో, దీనిలో సంజయ్ సైడు రైట్స్ ఉన్నాయి, రాంగ్స్ ఉన్నాయి. ఇటు వీళ్ళ సైడు రైట్స్ ఉన్నాయి, రాంగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక పాయింట్ నాకు మాత్రం నచ్చింది. సంజయ్ తరపున నాకు ఒక పాయింట్ అసలు నచ్చింది ఏంటంటే, తెలుగు 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 అంటారేంటి సోది అన్నది. నాకు తెలుగు షోకి వచ్చి నువ్వు తెలుగునే సోది అంటే నాకు అసలు నచ్చలే. వచ్చిన తెలుగు షోకి వీళ్ళు అంటే మేకర్స్ మిస్టేక్. ఎందుకంటే తెలుగు రానోళ్ళని తీసుకొచ్చి పెట్టి ఇదొక పంచాయతీ చేసి ఇదొక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కాంట్రవర్సీ అవుతుంది. మనం ఏంటంటే ఎవరైతే టార్గెట్ అవుతున్నారో వాళ్ళ మీద జాలి దయ కరుణ చూపించేది అయ్యో 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 అని చెప్పి ఎంకరేజ్ చేసుకుంటూ ముందడు పట్టుకొని పోతాం అనేది కాన్సెప్ట్. కాబట్టి ఇట్లా ఏదో దరిద్రం అనేది మన దగ్గర ఏడుస్తుంది. నాన్ తెలుగు పీపుల్ని తీసుకురావడం అనేది తప్పు. వచ్చిన తర్వాత వాళ్ళని తెలుగు అనే పాయింట్ మీద నామినేట్ చేయడం వీళ్ళది మిస్టేక్ అవుతూ ఉంటుంది. వీళ్ళు నామినేట్ చేస్తే వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానం ఇట్నే ఉంటుంది. ఆఖరికి వస్తే తెలుగునే సోది అంటారు. మనం తెలుగు షోకి నాన్ తెలుగు వాళ్ళని పిలుచుకొని వాళ్ళతోటి మనం తెలుగుని సోది అనిపించుకోవడం కంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఈ మేకర్స్ ఎప్పుడు చేసే మిస్టేక్ అదే. మేకర్స్లోనే తెలుగు వాళ్ళు ఉండరు. అందుకని చెప్పి ఇట్లాంటి పెంట పెంట పనులని చేస్తూ ఉంటారు. ఏం చేస్తాను చెప్పిగా సరే. ఆమె వర్షన్ ఆమెది. వాళ్ళకి బుర్ర తక్కువ అయ్యి మమ్మల్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి తెలియదు అని చెప్పి ఆమె డైరెక్ట్ వేసింది. మేనేజ్మెంట్ మీద కూడా వేసింది. అండ్ అసలు సంధ్య మామూలు టెంపర్ కాదు. ఎంత కోపం తెలుసా ఆమెకి. ఒక బ్రెయిన్ ఏంటంటే రివెంజ్ బ్రెయిన్ అన్నట్టు. దాన్ని బలి పశువులాగా వాడేస్తున్నారు ఆమెని నిజంగా. సంజయ్ బ్రిటో వాళ్ళు ఎలిమినేట్ అయినట్టుగా మనకి ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే ఉంది కదా. సో తను ఎంత హైపర్ అయిపోతుందంటే, అంటే తన సైడ్ వర్షన్లో నుంచి ఆలోచించాలి అంటే తనని ఇష్టపడేటోళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఖచ్చితంగా సంజయ్ బ్రిటో అయ్యో పాపం వాళ్ళని టార్గెట్ చేస్తారు కదా అనే ఫీలింగ్ వచ్చేటోళ్ళు ఉంటారు. కానీ టార్గెట్ చేస్తుర్రా లేదా అండ్ సంజయ్ బ్రిటో మాట అది ఇట్లాంటివన్నీ జరిగినాయి. కూల్ గారు అని ఇట్లాంటి గట్టిగా జరిగినాయి పంచాయతీలు. కళ్యాణ్ వసంత్ తోటి గట్టిగా జరిగినాయి పంచాయతీలు. ఈ పంచాయతీల గురించి మాట్లాడుకుందాం.